ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ మరొకసారి శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 29వ కీర్తనను ఈ సమయంలో ధ్యానం చేసుకుందాం. దావీదు రాసిన ఈ కీర్తన చాలా ఆసక్తికరమైన కీర్తన. దేవుని ప్రభావాన్ని పరలోకమందు, ఈ సృష్టి యందు, మానవ జాతి మీద దేవుని ఆధిపత్యం, ఆయన సర్వాధిపత్యం ఎంత గొప్పదో ఈ కీర్తన చక్కగా వివరిస్తూ ఉంది. ఈ కీర్తనను చదవనివ్వండి. దావీదు కీర్తన. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును. దూడవలె అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబానోనును షిర్యోనును గురుపోతు పిల్లవలె గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును. అది ఆకులు రాల్చును. ఆయన ఆలయంలోనున్నవన్నీ ఆయనకే ప్రభావం అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ కీర్తన ద్వారా మీ గొప్పతనాన్ని మేము గ్రహించినట్లు మా కన్నులు తెరవండి. మీ ప్రభావ మహాత్మ్యాలు ఏ రీతిగా మీ వాక్యమందు మీరు ప్రత్యక్షపరుస్తూ ఉన్నారో, ఈ ప్రకృతిలో మీ గొప్పతనాన్ని మేము ఎలా తెలుసుకోగలమో, ఈ సత్యాలు మా హృదయాలను సంతోషంతోనూ మీ పట్ల అంతకంతకు పెరుగుతున్న ప్రేమతోనూ భయభక్తులతోనూ నింపునట్లు చేయండి. ఈ సమయాన్ని దీవించవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దావీదు ఈ కీర్తనను గాలి, వాన, తుఫాను వస్తున్న సమయంలో రాశాడు. ఇలాంటి సమయాల్లో కూడా దేవుణ్ణి మహిమపరిచే కీర్తనలు రాయవచ్చు అన్న సంగతి అర్థమవుతూ ఉంది. 46వ కీర్తన మొదటి 3 వచనాలు చూడండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు ములిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. చూసారా, అందరూ భయపడుతున్న తుఫానులో దావీదు దేవుణ్ణి, ఆ తుఫాను వెనకాల ఉండేటువంటి శక్తిని బట్టి దేవుణ్ణి మహిమపరచడానికి ఈ కీర్తన రాశాడు. 8వ కీర్తన వెన్నెలలో రాసిన కీర్తన. మూన్ లైట్ నైట్ టైంలో రాసిన కీర్తన. చంద్ర నక్షత్రాలను చూసినప్పుడు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు అంటూ ఉన్నాడు. 19వ కీర్తన సూర్యుడు ప్రకాశిస్తూ ఉదయించిన ఉదయం సమయంలో రాసిన పాడే కీర్తన. 29 తుఫాను మధ్యలో నిశ్చింతగా, ఆనందంగా దేవుని బట్టి ధైర్యంగా ఉన్నటువంటి భక్తుడు దేవుణ్ణి కీర్తిస్తున్న కీర్తన ఇది. అందుకే ఓ భక్తుడు ఇలా రాశాడు. మధ్యధరా సముద్రం నుంచి ఉత్తర ఇశ్రాయేల్ భూభాగం మీదుగా వస్తూ కాదేశ్ ఎడారి ప్రాంతాల వరకు వ్యాపించిన బలమైన గాలివాన వర్ణన ఈ కీర్తనలో ఉంది. దేవుని ఆత్మ మూలంగా దావీదు ఈ గాలివాన వెనుక ఉన్న దేవుని అదృశ్య హస్తాన్ని గ్రహించండి అని దేవుని ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు. విన్నారా? గాలివాన తుఫాను వెనుక ఉన్న దేవుని అదృశ్య హస్తాన్ని మనం చూడాలి అని దావీదు దేవుని ఆత్మ చేత దేవుని ప్రజలమైన మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. బైబిల్లో దేవుడు తన గురించి తాను వెల్లడి చేసుకునే దాన్ని బట్టి చూస్తే ఇలాంటి సంభవాలు ఆయన ఆధీనంలోనే ఉంటాయి. 104వ కీర్తన 4వ వచనం
7వ వచనం, 13వ వచనం, 32వ వచనం చదువుతాను చూడండి. 104వ కీర్తన 4వ వచనం. వాయువులు తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులను గాను ఆయన చేసుకొని ఉన్నాడు. 7వ వచనం. నీవు గద్దింపగానే అవి పారిపోయాను, నీ ఉరుము శబ్దం విని అవి త్వరగా పారిపోయాను. 13వ వచనం. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును, నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. 32వ వచనం. ఆయన భూమిని చూడగా అది వణకును, ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును. 135వ కీర్తన 7వ వచనం చాలా ఆసక్తికరమైన వచనం. భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయవాడు ఆయనే, వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే, తన నిధుల్లో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయను. గాలి ఆయన నిధుల్లో దాచి ఉంచాడు. వాన కురిసేటట్లు మెరుపును పుట్టించేది ఆయనే అంటూ ఉన్నాడు. అలాగే యోబు గ్రంథం 38వ అధ్యాయం 22, 23 వచనాలు. నీవు హిమము యొక్క నిధుల్లోనికి చొచ్చితివా, ఆపత్కాలం కొరకును యుద్ధదినము కొరకును యుద్ధము కొరకును నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా. దేవుడు నిధులలో వడగండ్లను, హిమాన్ని దాచి ఉంచాడట. 148 కీర్తన 8వ వచనం కూడా ఆసక్తికరమైంది. అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుపాను. చూసారా, తుపాను ఆయన ఆజ్ఞను నెరవేర్చేదే అంటూ ఉన్నాడు. అందుచేత సృష్టిలో వెల్లడి అయిన బల ప్రభావాలు, మహిమ కేవలం యెహోవా దేవునికే చెందినవి. అన్ని జనులు ఈ ప్రకృతిలో ఉండే శక్తులన్నిటిని దేవతలుగా పూజిస్తూ ఉన్నారు. అగ్ని ఒక దేవత అని, వాన ఒక దేవత అని, సముద్రం ఒక దేవత అని, భూమి ఒక దేవత అని, ఈ శక్తులన్నిటికీ కూడా దైవత్వాన్ని ఆపాదించేశారు. నిజానికి సృష్టి యావత్తు దేవుడు కలుగు చేసినది. ఈ సృష్టిలో ఉండే యావత్తు కూడా దేవుని నిర్ణయం చొప్పునే కొనసాగుతూ ఉన్నాయి. చూడండి, దేవతలకును దేవునికి ఉండే గొప్ప తేడా. మొదటి దినవృత్తాంతాలు 16, 25, 26 చూడండి. యెహోవా మహాఘనత వహించినవాడు, ఆయన బహుగా స్తుతినొందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. జనముల దేవతలన్నీ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ వైశాల్యమును సృజించినవాడు. ఈ ప్రకృతిలో మనకు కనబడే దేవుని ప్రభావ మహాత్మ్యాలను బట్టి దావీదు వలె మనం కూడా దేవుణ్ణి కీర్తించవలసి ఉంది. కాబట్టి మొదటి 2 వచనాల్లో పరలోకంలో ఉండే దేవదూతలు, దైవపుత్రులుగా పిలువబడుతున్న దేవదూతలు దేవునికి చెందవలసిన మహిమను ఆయనకు ఆరోపిస్తూ, ఆయన మహాత్మ్యాన్ని బట్టి, ఆయన బల ప్రభావాలను బట్టి ఎలా స్తుతిస్తూ ఉన్నారో చూస్తాం. 3వ వచనం నుంచి 9వ వచనం వరకు రాయబడిన సంగతుల్లో ప్రకృతిలో దేవుని గొప్పతనాన్ని తుపానులో, వడగండ్లలో, గాలివానలో, భూకంపాలలో మనం చూడవచ్చు. వాటి వెనకాల ఉండే దేవుని అదృశ్య హస్తాన్ని బట్టి దేవుణ్ణి, ఆయన బలాన్ని గ్రహించి ఆయన మనం స్తుతించవలసి ఉంది. దేవుని నామం, దేవుని స్వరం మనం స్తుతించడానికి ఎంత ప్రభావ మహాత్మ్యాలతో కూడినవో 3వ వచనం నుంచి 9 వచనాల్లో రాసి ఉంది. యెహోవా అనే దేవుని నామం 18 సార్లు రాసి ఉంది కీర్తనలో. దేవుని స్వరాన్ని గురించి 7 సార్లు రాసి ఉంది. దేవుని నామం ప్రభావం కలిగింది. ఆయన స్వరం ఉరుముతో పోల్చబడుతూ ఉంది. ఉరుము దేవుని ఆజ్ఞను బట్టి పుట్టేదే. దేవుడు ఎంత శక్తి గలవాడో ప్రకృతి కొద్దిగా మనకు తెలియజేస్తూ ఉంది. దేవుడు తన ప్రభావాన్ని ఆ రీతిగా మనుషులకు తెలియజేస్తూ ఉన్నాడు. కొన్ని మాటలు చూడండి, ఆయన స్వరం చేత ఈ లోకంలో ఎటువంటి భీకర కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు.
యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును. అంటే ఆయన పంపించే గాలి తుపానుకు లెబానోను మీది దేవదారు వృక్షాలు, బలమైన వృక్షాలకు మారుపేరుగా ఉండే దేవదారు వృక్షాలు ముక్కలుగా దేవుడు విరగ్గొడతాడు. భూకంపాలు రప్పించి తోడవలే అవి గంతులు వేసేటట్లు చేస్తాడు. అరణ్యాన్ని కదిలిస్తాడు. కాదేశు అరణ్యాన్ని కదిలిస్తాడు. యెహోవా స్వరం అగ్నిజ్వాలను ప్రజ్వలింపచేయుచున్నది. ఒక పిడుగు పడినప్పుడు చెట్టు మాడిపోతుంది, కాలిపోయి మనుషులు సహితం మాడిపోతారు. దేవుని స్వరం లేళ్లను ఈనజేయను అంటున్నాడు. అంటే అర్థం, ఈ ఉరుము ధ్వనికి లేళ్ళు భయపడి ఈనుతాయి. దేవుని బలం, ఆయన ప్రభావం ఉరుములోను, గాలి తుఫాన్లోను, మెరుపుల్లోను, వడగండ్లలోను, అగ్నిలోను మనం చూడగలం. మానవ చరిత్రలో పిడుగుకు, ఉరుము ధ్వనికి, మెరుపులకు భయపడిన వారు లేరు అంటే అతిశయోక్తి కాదేమో. చక్రవర్తి కలిగుల ఉరుము ధ్వనికి భయపడి మంచం కింద దాక్కునేవాడట. హొరేస్ అనేటువంటి ఒక కవి దేవుడు లేడు అని వాదించేవాడు. అలాంటి వ్యక్తి ఈ ఉరుము ధ్వనికి, మెరుపులకు భయపడి దేవుడు ఉన్నాడని తెలుసుకున్నాడు. చిన్నపిల్లలు ఉరుము ధ్వనికి భయపడిపోయి తల్లిదండ్రులను పట్టేసుకుని బాబోయ్ అని అరుస్తూ ఉంటారు కదా. పెద్దలమైన మనం కూడా భయపడుతూ ఉంటాం. ఇంట్లో ఉంటాం కాబట్టి కొంత భద్రంగా ఉండొచ్చేమో, కానీ ఆరు బయట తుఫాన్లు ఇరుక్కుంటే ఎలా ఉంటుందో ఊహించండి ఒక్కసారి. ఆ ఈదురు గాలులు, మెరుపులు, ఉరుములు, ప్రచండమైన వర్షం, గాలికి అన్నీ కొట్టుకుపోతూ ఉంటే ఎవరు తట్టుకోగలరు? ఎవరు ధైర్యంగా ఉండగలరు చెప్పండి? అయితే దేవుని ప్రజలకు దేవుడు బలాన్ని అనుగ్రహిస్తాడని, సమాధానాన్ని ఇస్తాడు అని 11వ వచనంలో రాసి ఉంది. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. తుఫాన్లో సమాధానమా? బెదిరి పారిపోవలసిన పరిస్థితుల్లో బలమా? అవును. దేవుని ఎరిగిన వారికి ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ కూడా దేవుని చిత్తం వల్ల జరుగుతున్నాయని నిబ్బరంగా, ధైర్యంగా ఉండగలరు. సమాధానంగా, శాంతిగా ఉండగలరు. ఎందుకంటే తుఫాను పుట్టించిన దేవుడే తన ప్రజలను కాపాడగలడు. ఆ తుఫాను సమయంలో తన ప్రజలను సమాధానంగా, శాంతిగా ఉంచగలడు. ఏ మాట చేత అయితే ఇంత వింతైన అద్భుత కార్యాలు చేయగలుగుతూ ఉన్నాడో, అదే మాట చేత ఆయన బిడ్డలను తన రెక్కల క్రింద కాపాడుతాడు. కాబట్టి 29వ కీర్తనలో మొదటి 2 వచనాల్లో పరలోకమందుండే దేవుని దూతలు దేవుని ఎలా కొనియాడుతూ ఉన్నారో, దేవుడు పరలోక సేనల మీద ఆయన ఎంత గొప్పవాడు, ఆధిపత్యం కలిగిన వాడో మనం చూస్తాం. 3-9 వచనాల్లో ప్రకృతిలో ఉండేటువంటి శక్తులపై ఆయన అంత శక్తిమంతుడో చూస్తూ ఉన్నాం. ఆఖరి 2 వచనాల్లో మానవ జాతి మీద దేవుడు ఎంత బల ప్రభావాలు కలిగినటువంటి వాడో మనం చూస్తూ ఉన్నాం. దేవుని సార్వభౌమత్వాన్ని గురించి ఆలోచిస్తే దేవునికి ఉండే అధికారం, దేవునికి ఉండే బలం మన ఊహకు మించినటువంటిది. జేసీ రైల్ అనే ఒక భక్తుడు ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఇలా అన్నాడు: Just as the telescope and microscope show us that there is order and design in all the works of God's hand, from the greatest planet
down to the least insect. So does the Bible teach us that there is wisdom, order, and design in all the events of our daily life. టెలిస్కోప్ ద్వారా నక్షత్రాలను చూడగలం. మైక్రోస్కోప్ ద్వారా భౌతిక నేత్రానికి నేకెడ్ ఐకి కనబడని అతి చిన్న సూక్ష్మజీవులను చూడగలం. కాబట్టి టెలిస్కోప్తో భూమి కంటే పెద్ద నక్షత్రాలను చూసినా, మైక్రోస్కోప్తో కంటికి కనబడినంత చిన్న బ్యాక్టీరియాని చూసినా మనకు కనబడేది, మనకు అర్థమయ్యేది ఏంటి అంటే ప్రకృతి అంతట్లో జ్ఞానం, క్రమం, పద్ధతి ఉన్నట్టు చూస్తూ ఉన్నాం. కాబట్టి బైబిల్ ఏం తెలియజేస్తుంది అంటే మానవ జీవితంలో ఎదురయ్యే సంఘటనలు అన్నిటిలో కూడా దేవుడు జ్ఞానం చేత తన క్రమాన్ని కలిగి ఉండి సమస్తాన్ని సమకూర్చి తన మహిమ కొరకు, మన మేలు కొరకు జరిగిస్తూ ఉన్నాడు. ఇంకా ఈ భక్తుడు ఏమంటున్నాడో చూడండి. There is no such thing as chance, luck or accident in the Christian journey through this world. కాబట్టి జేసీ రైల్ అన్న మాట అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సమస్తం దేవుడు క్రమంతో జరిగిస్తూ ఉన్నాడు తన జ్ఞానం చేత. కాబట్టి మానవ యాత్రలో, జీవిత యాత్రలో అదృష్టమనో, పొరపాటుగా ఏదో జరగడమనో, లేకపోతే దురదృష్టమనో అనేది లేదు. All is arranged and appointed by God, and all things are working together for the believer's good. సమస్తం కూడా దేవుడు నిర్ణయించాడు, క్రమమైన పద్ధతిలో పేర్చి పెట్టాడు. అన్నీ కూడా సమకూర్చి విశ్వాస యొక్క మేలు కొరకు సమకూడి జరుగుతూ ఉన్నాయి. చార్ల్స్ స్పర్జన్ ఇలా అంటాడు, ఇఫ్ యు కెనాట్ ట్రస్ట్ గాడ్ ఫర్ ది టెంపరల్, హౌ డేర్ యు ట్రస్ట్ హిమ్ ఫర్ ది ఇటర్నల్. ఈ భౌతికమైన సంగతి గురించే దేవుని అధికారం విషయంలో నువ్వు నమ్మకపోతే శాశ్వతమైన జీవం గురించి, శాశ్వతమైన లోకం గురించి నువ్వు ఆయన ఎలా నమ్ముతావు? దేవుడు భౌతిక విషయాల్లో, తాత్కాలిక విషయాల్లోనేంటి, శాశ్వతమైన విషయాల్లోనేంటి సార్వభౌమత్వం కలిగినటువంటి వాడు. దేవుని గొప్పతనాన్ని గురించి జే.ఐ. పైకర్ ఇలా అంటాడు, men treat God's sovereignty as a theme for controversy, but in scripture it is matter for worship. మనుషులు దేవుడు సార్వభౌమత్వం కలిగినటువంటి వాడు అనే సంగతిని వివాదాంశంగా వాడుకుంటూ ఉన్నారు. కానీ బైబిల్లో దేవుడు సార్వభౌముడు అన్న సంగతిని ఆయన ఆరాధించడం కొరకు వెల్లడి చేయబడిన సత్యం ఇది. కాబట్టి దేవుణ్ణి, ఆయన గొప్పతనాన్ని గుర్తిస్తూ అన్ని పరిస్థితుల్లో ఆయన స్తుతించవలసి ఉంది. దేవుని సార్వభౌమత్వం ఏ విషయాల్లో మనం చూడగలమో ఇప్పుడు గ్రహిద్దాం. దేవుడు ప్రకృతి అంతటిపై సార్వభౌమత్వం కలిగినటువంటి వాడు, సర్వాధిపత్యం కలిగినటువంటి వాడు. 148వ కీర్తన 7-8 వచనాలు, అలాగే 15-18 వచనాలు మీరు చూస్తే భూమి, సముద్రపు జీవులు, అగ్ని, వడగండ్లు, మంచు, ఆవిరి, తుపాను ఇవన్నీ ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం కానీ, 4వ అధ్యాయం 6-8 వచనాల్లో కానీ మనం దేవుడు ఎంత సార్వభౌముడో చూడగలం. సముద్రం మీద తుపాను పుట్టించినటువంటి వాడు దేవుడే అని యోనా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తాం. యోనాను మింగడానికి ఒక పెద్ద చేపను ఆయన పుట్టించాడు. ఇక 4వ అధ్యాయంలో యోనా విశ్రమించడానికి ఒక చిన్న పాదు పెరిగేటట్లు చేశాడు. దాని కింద అతను సేద తీరుతున్నాడు. తనకు ఒక పాఠం నేర్పడానికి ఒక పురుగును పంపించాడు. అది ఆ పాదు అంతటిని తినివేస్తూ ఉంది. తర్వాత వేడి గాలి రప్పించాడు. ఇవన్నీ కూడా దేవుని ఆధీనంలో ఆయన ఆజ్ఞను బట్టి జరుగుతున్నాయి అన్న సంగతి స్పష్టమవుతూ ఉంది. అంతేకాదు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం ప్రకారం దేవుడు నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద, మంచివారి మీద, చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయింపచేస్తున్నాడు, తన వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు సూర్యుడు, వర్షం దేవుని ఆధీనంలో ఉండి పనిచేసేవే. అంతేకాదు,
147 కీర్తన 9వ వచనంలో అరచు కాకి పిల్లలకు ఆయన ఆహారం ఇస్తున్నాడని రాసి ఉంది. అంతేకాదు మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో మీరు చూస్తే కరువు సమయంలో ఏలియాను దేవుడు కాకుల చేత ఉదయం సాయంత్రం కూడా రొట్టెను మాంసాన్ని పంపించి పోషించాడు. సాధారణంగా కాకులు ఎత్తుకుపోతాయి రొట్టెను మాంసాన్ని. అసలే కరువా, ఆ టైంలో కాకుల చేత మాంసాన్ని రొట్టెను దేవుడు పంపించి తన దాసుని పోషించాడా? పౌరాల చేత పంపించవచ్చు, కానీ కాకుల చేత పంపించడంలో అసాధ్యమైంది దేవుడు సుసాధ్యం చేయగలడు అన్న సంగతిని ఆయన ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. అంతేకాదు మత్తయి సువార్త 10:29 వచనం ప్రకారం పిచ్చుక కూడా నేలను రాలాలి అంటే తండ్రి సెలవవ్వాలి అంటాడు. దేవుని సార్వభౌమత్వం రాజ్యాలపై ఎలా ఉందో మనం చూడవచ్చు. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 5-7 వచనాల్లో అష్షూరును దేవుడు ఇశ్రాయేలుకు బుద్ధి చెప్పడానికి తన కోపంతో వాడే రాడ్డుగా పిలుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో కింగ్ సైరస్ని, పర్షియా దేశపు రాజును దేవుడు ప్రేరేపించి దేవాలయం కట్టడానికి, ఇశ్రాయేలులను మరి తిరిగి యెరూషలేము పంపడానికి నిర్ణయించేటట్లు దేవుడు ప్రేరేపించాడు, అన్యుడైన రాజును సహితం. అంతేకాదు అపోస్తలుల కార్యాలు 2:23 ప్రకారం పాపిష్టులైన ప్రజలు ప్రభుని సిలువ వేసేటట్లు తన నిర్ణయాన్ని నెరవేర్చుకోవడానికి దేవుడు వారిని సైతం వాడుకోవడం మనం చూస్తాం. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 14-15 వచనాల్లో ఇశ్రాయేలులు పాపం చేసినప్పుడు వారిని శిక్షించడం, వారు శ్రమలో దీనావస్థలో ఉన్నప్పుడు దేవునికి మొరపెడితే దేవుడు మరి తిరిగి ఒక న్యాయాధిపతిని నియమించి వారిని రక్షించడం, ఇలా తరచూ చేస్తూ వచ్చినట్లు మనం చూస్తాం. కాబట్టి శత్రు రాజులను ప్రేరేపించి తన ప్రజలకు బుద్ధి చెప్పడానికి వారిని వాడుకున్నది దేవుడే అన్న సంగతి మనకు అర్థమవుతుంది. అంతేకాదు ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం ప్రకారం యోసేపు అన్నలు కీడు చేయడానికి ఉద్దేశిస్తే దానినే దేవుడు మేలు కోసం ఉద్దేశించాడు. ఇంకా దేవుని సార్వభౌమత్వం వేటి మీద ఉందో ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. మానవ చరిత్ర మీద అంతా కాదు, మానవ చరిత్ర అంతా కూడా దేవుడు నెరవేర్చిందే. అందుకని భక్తుడు ఇలా అంటాడు, హిస్టరీ ఈజ్ హిస్ స్టోరీ అని. పౌలు అరియోపగు సభలో మాట్లాడుతూ అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనంలో మానవ చరిత్ర గురించి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందరేమో అని తను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరను ఏర్పరచెను అంటున్నాడు. దేవుడు ప్రతి జాతి మనుషులను ఒకరి నుండి సృష్టించాడు అని రాస్తూ ఉన్నాడు. కాబట్టి మానవ చరిత్ర అంతటిపై దేవుని సార్వభౌమ అధికారాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు పరిస్థితులన్నిటిపై కూడా దేవుని అధికారాన్ని మనం చూడగలం. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం అంతట్లో కూడా దేవుని సార్వభౌమత్వాన్ని స్పష్టంగా మనం చూడగలం. దుర్బోధకులపై దేవుడు ఎలాంటి అధికారాన్ని కలిగి ఉన్నాడో, వారిని ఆయన ఏ రీతిగా తన సంకల్పాలు నెరవేరడం కోసం కూడా వాడుకోగలడో మనం చూస్తాం. అహాబును శిక్షించతలిచిన దేవుడు మీకాయా అనేటువంటి ప్రవక్త యుద్ధానికి వెళ్ళొద్దు అని అహాబుతో చెప్పినప్పుడు అహాబు వినకుండా అబద్ధ ప్రవక్తలు చెప్పేదే వినేటట్లు దేవుడు అన్నీ సంకల్పించాడు. అంతేకాదు అష్షూరు సైన్యంలో ఉండే ఒక సైనికుడు గురి చూడకుండానే
బాణం ఎక్కుపెట్టి వదలడం, అది అహాబు రాజు యొక్క కవచం యొక్క సందులో గుచ్చుకోవడం, అతను చనిపోవడం, దేవుడు ఏలియా ద్వారా చెప్పినట్లు అహాబు యొక్క రక్తం కుక్కలు నాకేటట్లు ఆ రథంలో ఉండేటువంటి అతని రక్తాన్ని కడగడం, ఇవన్నీ కూడా దేవుడు తన చిత్తాన్ని ఎలా నెరవేర్చుకుంటున్నాడో చూడండి. ఇవన్నీ ఆయన అధీనంలో ఉన్నాయి. అంతేకాదు దేవుని సార్వభౌమత్వం సైతానుపై, వాడు మనుషులపై ప్రయోగించే శోధనలపై కూడా ఎలా ఉందో చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో, అలాగే 2వ అధ్యాయం 6వ వచనంలో యోబును పరీక్షించడానికి దేవుడు సాతానుకు ఎంతవరకు సెలవిచ్చాడో అంతవరకే శత్రు పని చేయగలిగాడు. అలాగే 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనంలో, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగుజేయను. చూడండి, శత్రు ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళను శోధించడానికి వాడిష్టం కాదు. దేవుని ప్రజలను వాడు ఎంతవరకు శోధించవచ్చో దేవుడు పరిమితులను పెడుతూ ఉన్నాడు. ఓడలకు ప్లెమ్సాల్ మార్క్ అంటాం. అంటే ఒక ఓడ ఎంత బరువును మోయగలదో దానికి ఒక మార్క్ ఉంటుంది. ఆ మార్కుకు మించి బరువు మోపకూడదు. మనుషులమైన మనమే ఏ ఓడ ఎంత బరువును మోయగలదో నిర్ణయించగలుగుతూ ఉంటే, సృష్టికర్త అయిన దేవుడు తాను చేసిన మనుషులమైన మనం ఎంతవరకు శోధనను తట్టుకోగలమో ఆయన ఎరుగడా? ఆయన సార్వభౌమత్వంతో చూసారా మనల్ని ఏ రీతిగా శోధన నుంచి తప్పిస్తూ ఉన్నాడో, మనం మోయలేని శోధనలు మనకు రాకుండా ఆయన అలా తప్పిస్తూ ఉన్నాడో. అంతేకాదు, హన్నా అంటూ ఉంది 1 సమూయేలు 2వ అధ్యాయం 9వ వచనంలో, యెహోవా తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా కాపాడును అని. అంతేకాదు, ఆదికాండం 20వ అధ్యాయం 6వ వచనంలో అబీమెలెకు అనేటువంటి రాజు అబ్రహాం భార్య అయిన సారాను ఎత్తుకుని పోతాడు. కానీ దేవుడు సారాను ఆ అన్యుడు పాడు చేయకున్నట్లు అతడు పాపం చేయకుండా అడ్డుకున్నాడని రాసి ఉంది. కాబట్టి శోధనలను మనకు పరిమితికి మించి రాకుండా అడ్డగిస్తూ, పాపం చేయకుండా మనల్ని అడ్డుకుంటూ, తొట్టిల్లకుండా మన పాదాల్ని తప్పిస్తూ కాపాడుతూ ఉన్నాడు. మన ప్రాణాన్ని మరణం నుంచి తప్పిస్తూ ఉన్నాడు. మన కళ్ళను కన్నీటి నుంచి తప్పిస్తూ ఉన్నాడు. మన పాదాలను జారిపడకుండా తప్పిస్తూ ఉన్నాడు. దేవుని సార్వభౌమత్వం గ్రహిస్తున్నారా? ఇంకా చూడండి, రక్షణ విషయంలో దేవుడు ఎంత సార్వభౌముడో. రోమపత్రిక 8వ అధ్యాయం 29-30 వచనాల ప్రకారం, ఆయన ఎవరిని ముందు ఎరిగనో వారిని ముందుగా నిర్ణయించెను, ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని ముందుగా పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను అంటున్నాడు. కాబట్టి జగత్తుకు పునాది వేయబడక ముందే దేవుడు ఆయన రక్షణ సంకల్పాన్ని బట్టి ఎవరెవరిని రక్షించతలిచాడో వారిని ఏర్పరచుకున్నాడు. అంతేకాదు సుమా, రక్షింపబడవలసినటువంటి వారి కోసం రక్షకుణ్ణి కూడా నియమించాడు సుమా. అందుకే యేసుక్రీస్తు జగత్తుకు పునాది వేయబడక మునుపే వధింపబడిన గొర్రెపిల్లగా ఆయన ఎంచబడుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో ఆ విషయాన్ని మనం చూస్తాం. అలాగే 1 పేతురు 1వ అధ్యాయం 18-20 వచనాల వరకు కూడా మనం చూస్తే, యేసుక్రీస్తు జగత్తుకు పునాదికి ముందే, అంటే దేవుడి సృష్టిని కలుగజేయక ముందే తాను ఎవరిని రక్షించతలిచాడో వారిని రక్షించడం కొరకు రక్షకుడిగా నియమించాడు యేసుక్రీస్తును. అంతేకాదు, తీతు 1:2 ప్రకారం కానీ, 2 తిమోతి 1:9 ప్రకారం కానీ యేసుక్రీస్తునందు మనకు అనాది కాలాన్నే కృప అనుగ్రహింపబడింది. కాబట్టి మనకు కావలసిన కృపను ముందుగా నిర్ణయించాడు. మన కొరకు
గొర్రెపిల్ల వలె వధింపబడవలసిన ఆయన కుమారుని ముందుగా నియమించాడు. ఆయన ఏర్పాటులో ఉన్నటువంటి వారిని ముందుగానే నిర్ణయించుకున్నాడు. వారి కొరకు కృపను, నిత్య జీవాన్ని ముందుగానే నిర్ణయించాడు. కాబట్టి రక్షణ మొదటి నుండి ఆఖరి వరకు దేవుని కార్యమే. అందుకే కదా ఇలా అంటాడు, విశ్వాసమునకు కర్తయును దానిని కొనసాగించువాడును అని. ది ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. కాబట్టి మనలో విశ్వాసం పుట్టించి, మనకు మారు మనసు అనుగ్రహించి, తన వైపు త్రిప్పుకొని రక్షించి, మనలో ఆయన ప్రారంభించిన ఈ క్రియను అంతం వరకు కొనసాగించేవాడు, నెరవేర్చేవాడు, ముగించేవాడు దేవుడే. దేవుని సార్వభౌమత్వం ఇంకా ఏ విషయాల్లో ఉందో చూడండి. లేఖనాల విషయంలో, దాన్ని గ్రహించే విషయంలో దేవుని సార్వభౌమత్వాన్ని చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. ఆ సమయంలో యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరుచున్నావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగు చేయడని దృష్టికి అనుకూలమాయను. దేవుడు తన వాక్యాన్ని ఎవరికి గ్రహింపు చేయాలో వారికి గ్రహింపు చేస్తూ ఉన్నాడు. కొద్దిమందికి మరుగు చేస్తూ ఉన్నాడు, పసిబాలురు లాంటి వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభు ఉపమానాలు ఎందుకు చెప్పాడో తెలుసా? లూకా సువార్త 8:9-10 వచనాలు చూడండి. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయనను అడుగుగా, ఆయన, దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, ఇతరులకైతే చూచియో చూడకయో వినియు గ్రహింపకయో ఉన్నట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి అన్నాడు. కాబట్టి శిష్యులకు అర్థమవ్వాలని ఉపమానంలో చెప్పాడు, ఇతరులకు వాటిని మరుగు చేశాడు. ఆయన సార్వభౌమత్వం చూడండి. ఎవరిని కఠినపరచాలో వారిని కఠినపరుస్తాడు, ఎవరిని కరుణించాలనుకుంటాడో వారిని కరుణిస్తాడు. కాబట్టి పొందగోరు వాని వల్ల కానీ, ప్రయాసపడు వాని వల్ల కానీ అవ్వదు. ఇంకా చూడండి దేవుని సార్వభౌమత్వం. నిద్ర విషయంలో దేవుడు ఎంత సార్వభౌముడో చూడండి. అంటే ఎవరికి గాఢ నిద్ర కలుగు చేయాలో, ఎవరికి నిద్ర పట్టకుండా చేయాలో ఆయన అధికారం చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేశాడు. తన ప్రకటెముకలో ఒక ఎముకను తీసి, మాంసాన్ని తీసి హవ్వను తయారు చేయాలి. కాబట్టి గాఢ నిద్ర కలుగు చేశాడు ఆదాముకు. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే రాజుకు నిద్ర పట్టకుండా చేశాడు. అందుకే రాజు పుస్తకాలు తెప్పించి చదివించుకున్నాడు. ఆ సమయంలో మొర్దెకై చేసిన మేలు బయటపడింది. మొర్దెకైకు హామాను కీడు తలపెట్టిన సమయంలోనే మొర్దెకైను దేవుడు రాజు చేత గణపరిచేటట్లు ఈ రీతిగా చేశాడు. అంతేకాదు, 1 సమూయేలు 26వ అధ్యాయం 12వ వచనం చూడండి. సౌలు తలగడ దగ్గరనున్న ఈటెను, నేలబుడ్డిని తీసుకొని వారిద్దరు వెళ్ళిపోయారు. యెహోవా చేత వారికి అందరికీ గాఢ నిద్ర కలుగుగా వారిలో ఎవడును నిద్ర మేలుకొనలేదు, ఎవడును వచ్చిన వారిని చూడలేదు, జరిగిన దాన్ని గుర్తుపట్టిన వాడు ఒకడును లేడు. రాజుకు కాపలా ఉండవలసిన సైనికులు దేవుడు గాఢ నిద్ర కలుగు చేస్తే ఎవ్వరూ లేవలేదట. దావీదు వచ్చి వెళ్ళిన సంగతి ఎవరికి తెలియలేదు. కాబట్టి గమనించండి, నిద్ర పట్టకుండా చేయగలడు, నిద్ర పట్టేటట్లు చేయగలడు. కలలు ఇవ్వగలడు. ఆ కలల భావం తన భక్తులకు తెలియజేసి దేవుని చిత్తం ప్రత్యక్షపరచగలడు. ఇంకా చూడండి, ఘనపరచగలడు, అవమానపరచగలడు, లేవనెత్తగలడు, కృంగజేయగలడు. చూడండి కీర్తన 75:7వ వచనం. 75వ కీర్తన 6-7 వచనాలు. తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యం నుండి అయినను హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. చూసారా? దేవుడే తగ్గించేవాడు, హెచ్చించేవాడు.
యుద్ధాలు వచ్చినప్పుడు జయాపజయాలు నిర్ణయించేది కూడా ఎవరో తెలుసా? దేవుడే. చూడండి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలులను బబులోను దేశానికి నెబుకద్నెజరు కొనుపోవడానికి కారణం ఎవరో చూడండి. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షినారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకుని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. దేవుడు శత్రువుకు అప్పగించాడు కాబట్టి శత్రువు వచ్చి దేవుని ప్రజలను జయించి దేవుని మందిరం నుండి ఉపకరణాలని తీసుకుని వెళ్ళగలిగాడు. యుద్ధం దేవునిది, జయం దేవునిదే. సామెతలు 21:31 కూడా ఇదే చూస్తాం. యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుటకొద్దు గాని రక్షణ యెహోవా ఆధీనం. ఇంకా చూడండి, కీర్తన 33:16-19 వచనాలు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. ఏ రాజును సేనాబలం చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలం చేత తప్పించుకొనడు. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. ఇంకా చూడండి, ఆహారం విషయంలో, కరువు విషయంలో దేవుని సార్వభౌమత్వం చూడండి. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. హన్నా ఇలా అంటూ ఉంది, తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికి పోదురు, ఆకలి కొనిన వారు ఆకలి తీరా తిందురు. ఇంకా చూడండి, గొడ్రాలుగా ఉండడం, పిల్లలు కనడం దేవుని చేతిలోనే ఉంది. అందుకే హన్నా ఇలా అంటూ ఉంది, గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కన్నది కృషించిపోవును. అలాగే 1 సమూయేలు 1:5 ఇలా వ్రాసి ఉంది, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. సంతానం లేకుండా చేయగలడు. అంతేకాదు 27వ వచనంలో హన్నా ఇలా అంటూ ఉంది, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. సంతానం లేకుండా చేయగలడు, సంతానం ఇవ్వగలడు. 74 కీర్తన 16వ వచనంలో పగలు రాత్రి దేవుని చేతిలోనే ఉన్నాయి అని వ్రాసి ఉంది. పగలు నీదే, రాత్రి నీదే, సూర్య చంద్రులను నీవే నిర్మించితివి. పగలు రాత్రి ఆయన చేతిలోనే ఉన్నాయి. మెట్ట మధ్యాహ్నం కటిక చీకటి పుట్టించగలడు. సూర్యుడు అస్తమించకుండా ఆఫ్ చేసినటువంటి వాడు కూడా దేవుడే. 24 గంటలు యెహోషువ ప్రార్థన విని సూర్యుడు అస్తమించకుండా అడ్డుకున్నాడు. అంతేకాదు, ఋతువులు దేవుని ఆధీనంలోనే ఉన్నాయి. 74 కీర్తన 17వ వచనంలో ఉన్నాడు, భూమికి సరిహద్దులు నియమించేవాడు నీవే, వేసవి కాలము చలికాలము నీవే కలుగు చేస్తేవి. అర్థమవుతుందా? వేసవి కాలం చలికాలం దేవుడే కలుగు చేస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఒక వ్యక్తి ఇచ్చిన సలహాను ఎవరైనా అంగీకరిస్తారా లేదా అనేది దేవుడు నిర్ణయిస్తాడు. ఆశ్చర్యకరంగా ఉంటుంది ఈ విషయం. చూడండి, 1 సమూయేలు 2వ అధ్యాయం 25వ వచనం. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనం చేయును అని ఏలి తన కుమారులను గద్దిస్తాడు. వ్రాయబడిన మాటలు చూడండి. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయారు. ఏలి కుమారుల యొక్క దుర్మార్గత భయంకరంగా ఉంది. దేవుడు వారిని శిక్షించి తలిచాడు. కాబట్టి తండ్రి వారిని గద్దించిన తండ్రి మొర పెట్టుకున్నాడు. ఎంత దుఃఖంతో వారిని బ్రతిమాలు ఉంటాడో ఏలి. అయితే దాన్ని వినకున్నట్లు దేవుడు ఏలి కుమారుని శిక్షించి తలిచి
ఆ రీతిగా వారు తండ్రి మొరను పెడచెవిని పెట్టేటట్లు చేశాడు. అంతేకాదు, మొదటి రాజులు 12:15లో ఉన్న మాట చూడండి. రెహబాముతో ప్రజలు చేసిన మనవిని రెహబాము త్రోసిపుచ్చి పెద్దలు చెప్పిన మాటను వినకుండా తన తోడివారు ప్రజలను కఠినంగా తీర్పు తీరుస్తాను, శిక్షిస్తానని వారిని భయపెట్టమని చెప్పిన మాటనే ప్రజలకు తెలియజేసి రాజ్యం విడిపోవడానికి తాను కారణమవుతాడు. జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారము అంగీకరింపకపోయాను. షిలోనీయుడైన అహీయా ద్వారా నెబాతు కుమారుడైన యెరోబాముతో తాను పలికించిన మాట నెరవేర్చవలనని యెహోవా ఇలాగున జరిగించెను. మంచి సలహాను రాజు కొట్టివేసి తన శిక్షకు కారణమయ్యే సలహానే తాను తీసుకునేటట్లు దేవుడు ఇలా జరిగించాడు అంటూ ఉన్నాడు. దేవుని అధికారం, దేవుని సార్వభౌమత్వం చిన్న చిన్న విషయాల్లో కూడా ఎంత తీవ్రంగా ఉందో ఆలోచించండి. సామెతలు 3:33 ప్రకారం శాపం, ఆశీర్వాదం దేవుని వల్లే కలుగుతాయి. యెషయా గ్రంథం 45:7 ప్రకారం వెలుగు, చీకటి దేవుడే కలుగు చేసేది. సమాధానం, కీడు దేవుడే కలుగు చేసేది. అంతేకాదు, ఆఖరికి దేవుని బిడ్డలమైన మనం చేయవలసిన సత్క్రియలు, చేయవలసిన పరిచర్య దేవుడే ముందుగా నిర్ణయించాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీ 2:10. మరియు వాటి యందు మనం నడుచుకున్న వలన దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అంటూ ఉన్నాడు. అంటే ఎవరు ఏ రీతిగా దేవుని కోసం వాడబడాలో దేవుడు ముందుగానే నిర్ణయించాడు. అలా చేయడానికి ఆయన ఆత్మచేత ఆయన వాక్యాన్ని మన జీవితాల్లో పనిచేసేటట్లు ఆయన వాడుకుంటూ ఉన్నాడు. ఇంత సార్వభౌముడైనటువంటి దేవుని పట్ల మనం ఎలా ఉండాలో కొన్ని విషయాలు త్వరగా చూద్దాం. దావీదు తుఫాను వెనకాల దేవుని బలమైన హస్తాన్ని చూసి ఆ తుఫానుని సైతం దేవుని స్తుతించడానికి కారణంగా వాడుకున్నాడు. మనకెదురయ్యే కష్టం, మనం అనుభవిస్తున్నటువంటి ఈ లాక్డౌన్ లోకమంతటిని భయపెడుతూ ఉన్నా, కంటికి కనిపించినంత చిన్న వైరస్ దాని ప్రభావాన్ని దేవుడు ఏ రీతిగా ఒప్పుకుని ఆయన తన కార్యం నెరవేర్చుకోవడం కోసం, మనకి అర్థం కాని తన చిత్తాన్ని ఏ రీతిగా నెరవేర్చుకోవడం కోసం వాడుకుంటున్నాడు. దీని అంతటిని కూడా దేవుని స్తుతించడానికి, దేవుని బలాన్ని, ప్రభావాన్ని, మనిషికి మించిన శక్తిని గ్రహించాన్ని స్తుతించడానికి కారణంగా మనం వాడుకోవాల్సి ఉంది. చూడండి, 95వ కీర్తన 3-7 వచనాలు. 95వ కీర్తన 3-7 వచనాలు. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యం గల మహారాజు. భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగు చేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారం చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. పర్వత శిఖరాలు ఆయనవి, భూమి ఆగాధ స్థలాలు ఆయన చేతిలో ఉన్నాయి, సముద్రం ఆయింది, ఆయన దాన్ని కలుగు చేశాడు. ఆయన హస్తమే భూమిని నిర్మించింది, మనల్ని పుట్టించింది, మనల్ని మేపేది ఆయనే. ఇలాంటి దేవుని సన్నిధిలో సాగిలిపడాలి, ఆయనకు నమస్కరించాలి. అంతేకాదు, ఈ దేవుణ్ణి మనం నమ్మాలి. ప్రపంచం ఆయన చేతిలోనే ఉందని, ఇంత గొప్ప దేవుడు నాకు వచ్చిన కష్టాన్ని తీర్చడం తనకు చాలా స్వల్పమని ఆయన బలాన్ని, ఆయన నమ్మకత్వాన్ని నమ్మాలి. అంతేకాదు, 95:7లోనే అంటున్నాడు, నేడు మీరు ఆయన మాట అంగీకరించినలా ఎంత మేలు. ఇంత గొప్ప దేవుని మాట మనం అంగీకరించాలి, ఆయనకు లోబడాలి. అంతేకాదు, దేవుణ్ణి మనం భయభక్తులతో సేవించాలి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం.
ఆ గడియలను గొప్ప భూకంపం కలిగినందున ఆ పట్టణంలో 10వ భాగము కూలిపోయాను. ఆ భూకంపం వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరిచిరి. చూసారా, ఒక భూకంపం వచ్చి 7,000 మంది ఒక పట్టణంలో చనిపోయినప్పుడు మిగిలిన వారు అది చూసి దేవునందు భయభక్తులు కలిగి దేవుని మహిమపరిచారు. కాబట్టి ఈ లోకంలో జరుగుతున్నటువంటి విపత్తులను చూసినప్పుడు ప్రజలు దేవునికి భయపడి దేవతలను మహిమపరిచేవారు దేవుని మహిమపరిచేటట్లు మార్పు చెందవలసి ఉంది. దేవుని మహిమపరచవలసి ఉంది. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండవలసి ఉంది. 14వ అధ్యాయం 7వ వచనంలో నిత్య సువార్తను తీసుకొని దేవదూత ఆకాశ మధ్యాన్ని ఎగురుతూ ప్రకటించిన సువార్త ఏంటో చూడండి. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారం చేయుడని గొప్ప స్వరముతో చెప్పాను. ఆఖరిగా నేను ఈ వాక్యం రికార్డ్ చేస్తున్నప్పుడు సైతం గాలి, దుమ్ము, మెరుపులు, ఉరుములు కొంత అంతరాయాన్ని కలిగించినాయి. వీటన్నిటిని బట్టి భక్తిహీనులు భయపడిపోతూ ఉంటారు. అయితే మనం దావీదు వలె దేవుణ్ణి, ఆయన ఇచ్చే సమాధానాన్ని అనుభవిస్తూ నిశ్చింతగా ఉండాలి. దేవుడు ఆయన ప్రజలకు బలాన్ని, సమాధానాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఒక మాట చూడండి, దేవుడు జల ప్రవాహాల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు అని రాసి ఉంది. 29వ కీర్తనలోనే 10వ వచనం, యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడై ఉన్నాడు, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. అంటే ఈ జల ప్రళయాలు, ఈ లోకంలో ఉండే పరిస్థితులు, భక్తిహీనుల తిరుగుబాట్లు ఆయన సింహాసనాన్ని కదల్చలేవు. ఈ ప్రపంచమంతా జల ప్రళయాలు ఆయన అధీనంలోనే ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి, యేసుక్రీస్తు శిష్యులను తుఫాన్లో రక్షించడం కోసం నేల మీద నడుచుకుంటూ వస్తాడు కదా. అక్కడ అర్థం ఏంటో తెలుసా? తన శిష్యులను ముంచేయగలిగిన ఈ సముద్ర కెరటాలపై నడుచుకు రావడంలో అర్థం ఏంటి అంటే, మనల్ని ముంచివేయగలిగిన కెరటాలు ఆయన పాదాల క్రిందే ఉన్నాయి, ఆయన అధికారంలోనే ఉన్నాయి. కాబట్టి మన దేవుడు ఎంత గొప్పవాడో గుర్తించి ఈ పరిస్థితుల్లో నిశ్చింతగా ఉండాలని, దేవుణ్ణి ఈ టైంలో కూడా దావీదు వలె కీర్తనలతో స్తుతించాలని, ఆయన ఇచ్చే సమాధానాన్ని అనుభవించాలని హెచ్చరింపబడుతున్నాం. దేవుడు అటువంటి కృప మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రాలు. 29వ కీర్తనను మేము ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. మీ అధికారం వాడు పరలోకపు దూతల మీద, ఈ ప్రకృతి యొక్క శక్తుల మీద, మానవులందరి మీద ఎలా ఉందో మేము చూసాం. ఇంకా మీ సార్వభౌమత్వం ఏ ఏ విషయాల్లో ఎంత అద్భుతంగా మీరు నెరవేర్చుకుంటారో మేము చూసాం. మీ అధికారానికి లోబడి మీ సన్నిధికి వచ్చి మోకరించి మీకు నమస్కరించేవారుగా మమ్మల్ని చేయండి. దావీదు వలె తుఫానులో సహితం దాని వెనకాలండే మీ హస్తాన్ని గుర్తించి మిమ్మల్ని పాడి కీర్తించగలిగే భయభక్తులు, కృతజ్ఞత, మిమ్మల్ని మహింపరిచే మనసు మాకు ఇవ్వండి. ఈ కరోనా వైరస్ సమయంలో దేవా, మేము మీకు మీ అందు భయభక్తులు కలిగి ఉండడం, అన్ని పరిస్థితులను బట్టి మిమ్మల్ని మహిమపరచడం, మీకు లోబడ్డం, మిమ్మల్ని నమ్మడం మాకు నేర్పండి. ఈ వాక్యాన్ని మా హృదయాల్లో, మా జీవితాల్లో ఫలింప చేయవలసిందని, ప్రతి పరిస్థితిని బట్టి మీరే మహిమ పొంది, అన్ని పరిస్థితుల్లో మీ అందరి మా విశ్వాసం చెక్కు చెదరకుండా మమ్మల్ని విశ్వాసంలో మీ కృపచేత స్థిరపరచవలసిందని, నిరీక్షణతో మమ్మల్ని నింపవలసిందని యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం నిత్యం మనందరికీ తోడేయండి. ఆయన కృపలో భద్రపరిచి స్థిరపరిచి కాపాడునుగాక. ఆమేన్. Thank you. God bless you.